హాయ్ ఫ్రెండ్స్. అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మన దేశానికి బాగా తెలుసు. ట్రంప్ విధించిన సుంకాల ఒత్తిడిలో కూడా మన దేశం దౌత్యపరంగా విఫలం కాలేదు. అవకాశాన్ని చేజార్చుకోలేదు. ఎందుకంటే అమెరికా సుంకాల వల్ల మన ఎగుమతిదారులపై కొద్దిపాటి ప్రభావం ఉన్నా దాన్ని తగ్గించడానికి వారికి ఆర్థిక సహాయ ప్యాకేజీ ఇవ్వాలని మన ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంతేకాదు, గత మాసపు లెక్కలు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ట్రంప్ సుంకాలు విధిస్తూనే ఉన్న జూలై మాసంలో మన ఎగుమతులు తగ్గకపోగా 7.3% పెరిగాయి. ఇంకా చెప్పాలంటే వాణిజ్య లోటు 8 మాసాల రికార్డును బద్దలు కొట్టింది. అయితే ఇంతకంటే పెద్ద విషయం మరొకటి ఉంది. ఈ ఎగుమతులను సముద్ర రంగంలో తన పట్టును మరింత పెంచుకోవడానికి మన దేశం కొత్త ప్రణాళికలు వేసింది. షిప్పింగ్ సేవలు మరియు నియంత్రణలో ఉంచుకోవాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం సముద్ర రవాణా అభివృద్ధి కోసం 70,000 కోట్ల నిధిని కేటాయించబోతోంది. ఎందుకంటే ఇప్పుడు మన దేశం దృష్టి ఎక్కడో లేదు, నేరుగా గ్లోబల్ షిప్ బిల్డింగ్ ర్యాంకులపైనే ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతోందో ఈ వీడియోలో ఇంకా వివరంగా తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చదరంగంలో ఎత్తు వేయడం అందరికీ తెలుసు. కానీ సరైన ఎత్తును సరైన సమయంలో వేయగలిగిన వాడే గొప్ప ఆటగాడు. అయితే ఈసారి మన దేశం వేసిన ఎత్తుగడ ప్రపంచంలోని ఒక శక్తిని మన దేశానికి తీసుకొస్తోంది. అది మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా మన దేశాన్ని సముద్రాలకు రారాజుగా మారుస్తుంది. నిజానికి నేను మాట్లాడుతున్నది మన దేశపు సముద్ర శక్తి గురించే. ఎందుకంటే భవిష్యత్తులో భూమి మీద కంటే సముద్రం మీద ఎవరికి ఎక్కువ పట్టు ఉంటే వాళ్ళే రారాజు అవుతారు. భూమిలో 70% సముద్రమే. మన దేశం సముద్ర తీరంలో ఉన్న దేశం కాబట్టి సముద్ర మార్గాన్ని చాలా బాగా ఉపయోగించుకుంటోంది. ఇది వ్యాపారంలో కావచ్చు, లేదా వ్యూహాత్మకంగా లాభం పొందడంలో కావచ్చు. ఎందుకంటే మన దేశపు తీరాలను సముద్రపు అలలు తాకినప్పుడు అందులో కేవలం నీటి శబ్దమే కాదు, భవిష్యత్తు యొక్క శక్తి, వ్యాపారపు కళ మరియు సముద్రపు శక్తి యొక్క ప్రకటన కూడా దాగి ఉన్నాయి. దానిని మన దేశం ఇప్పుడు గుర్తించింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక వార్త చెప్పబోతున్నాను. అది నేరుగా మన దేశం యొక్క సముద్ర శక్తికి సంబంధించింది. ఈ శక్తి పురాణాల కాలంలో భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చింది. అప్పుడు మన నౌకలు హిందూ మహాసముద్రం నుంచి అరేబియా సముద్రం, ఆఫ్రికా తీరం వరకు వ్యాపారం చేసేవే. ఇప్పుడు అదే శక్తి మళ్ళీ మేల్కొంటోంది. అదే అసలైన వార్త. ఎందుకంటే భారత ప్రభుత్వం మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ను 25 కోట్ల నుంచి 70,000 కోట్లకు, అంటే దాదాపుగా 3 రెట్లు పెంచాలని చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం ఒక నిధి కాదు, ఇది మన దేశపు సముద్ర పునర్జీవం యొక్క ప్రకటన. 2047 నాటికి మన దేశాన్ని ప్రపంచంలోని అగ్రశ్రేణి ఓడల నిర్మాణ దేశాలలో ఒకటిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం, ఈ విషయంలో మన దేశం ఇప్పటికీ చాలా వెనుకబడి ఉంది. అయితే మన దేశం ఇంత పెద్ద దేశం అయినప్పుడు, దాదాపు 7,500 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉన్నప్పుడు మనం ఎందుకు వెనుకబడి ఉన్నాము అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. నిజం చెప్పాలంటే ప్రపంచ నౌకా నిర్మాణ మార్కెట్లో మన దేశం వాటా కేవలం 1 నుండి 2% మాత్రమే. అంటే ప్రపంచ నౌకా నిర్మాణ మార్కెట్లో మన భాగం దాదాపు 0. దీనికి కారణం, నౌకలకు తయారు చేయడానికి ఎక్కువ సమయం, భారీ పెట్టుబడి అవసరం. కానీ మన ఓడరేవులకు ఎక్కువ కాలం, తక్కువ వడ్డీతో అప్పులు దొరకలేదు. అంతేకాకుండా చైనా, కొరియా, జపాన్ లాంటి దేశాలు ఆధునిక సాంకేతికతను సొంతం చేసుకున్నాయి. కానీ మన దేశంలోని చాలా ఓడరేవులు ఇంకా దశాబ్దాల పాత సాంకేతికతతోనే పనిచేస్తున్నాయి. ఈ కారణంగానే ఓడల నిర్మాణ రంగంలో 90% వాటా ఈ 3 దేశాలకే ఉంది. చైనాకు దాదాపు 46%, కొరియాకు 30%, జపాన్కు 15% వాటా ఉంది. మన దేశం వాటా కేవలం 1 నుండి 2% మాత్రమే ఉంది. మిగతా భాగం యూరోప్లోని ఇతర దేశాల దగ్గర ఉంది. దీనికి మరో కారణం, డ్రై డాక్స్, రిపేర్స్ హబ్స్ తక్కువగా ఉండటంతో లాజిస్టిక్ సపోర్ట్ బలహీనంగా మారింది. అంతేకాకుండా చాలా కాలం పాటు ఓడల నిర్మాణాన్ని తయారీ రంగంలో ఒక వ్యూహాత్మక భాగస్వామిని పరిగణించలేదు. తగినంత మినహాయింపులు కూడా ఇవ్వలేదు. అందుకే మన దేశం మన ఓడల నిర్మాణం కోసం విదేశీ కంపెనీలపై ఆధారపడాల్సి వచ్చింది. అంటే మన దేశానికి సముద్ర తీరం, మానవ వనరులు ఉన్నా సరైన విధానం, పెట్టుబడి లేకపోవడం వల్ల ఆసియాలో చైనా, కొరియా, జపాన్
నేడు ప్రపంచ ఓడల నిర్మాణంలో శక్తివంతంగా మారాయి. వారు తమ ఆర్థిక వ్యవస్థను ఓడల నిర్మాణం, షిప్పింగ్పై ఆధారపడి నడిపిస్తున్నారు. చైనా ప్రపంచంలో తయారీ కేంద్రం కావడానికి కేవలం కర్మాగారాలు మాత్రమే కాదు, చైనా దగ్గర చవకైన శక్తివంతమైన ఓడలు ఉన్నాయి. అవి ప్రపంచం అంతా వస్తువులను చేరవేస్తాయి. అందుకే చైనా ఉత్పత్తులు చాలా చవకగా ఉంటాయి. ఇప్పుడు అదే శక్తిని మన దేశం తన చేతుల్లోకి తీసుకోవాలని కోరుకుంటోంది. అందుకే అవకాశాన్ని గ్రహించిన మన దేశం ఈ లోపాన్ని భర్తీ చేయడానికి చారిత్రాత్మక చర్య తీసుకుంది. మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ను 70,000 కోట్ల వరకు పెంచింది. ఈ డబ్బును ఎక్కడ పెట్టుబడిగా పెడతారని మీరు అడగవచ్చు. ఈ డబ్బును ఒకే చోట కాకుండా ఓడల నిర్మాణం, ఓడల రిపేర్ హబ్స్ను తయారు చేయడంలో, పోర్టు మౌలిక సదుపాయాలలో పెట్టుబడిగా పెడతారు. అంతేకాకుండా షిప్పింగ్ టోనేజ్ అంటే మన దేశం సొంత ఓడల సంఖ్యను పెంచుతుంది. దీనివల్ల మన వస్తువులు సరైన సమయానికి ఎగుమతి అవుతాయి. ఎగుమతి ఖర్చు తగ్గుతుంది. ప్రస్తుతం వచ్చిన ముఖ్యమైన వార్త ఏమిటంటే, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా $2 బిలియన్ ఒప్పందంలో దేశీయంగా తయారు చేసిన ఓడలను కొనుగోలు చేయబోతోంది. ఇది మన దేశ నౌక నిర్మాణ పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రభుత్వ పథకంలో ఒక భాగం. ఇప్పుడు మన దేశం 70,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. ఇందులో ఒక ప్రత్యేకత ఉంది. ఈ డబ్బును ప్రభుత్వం ఒక్కటే ఇవ్వదు. 49% వాటాను ప్రభుత్వ యాజమాన్యంలోని ఓడరేవులు ఇస్తే 51% వాటా వాణిజ్య వనరుల నుంచి వస్తుంది. ఉదాహరణకు సార్వభౌమ నిధులు, బహుపాక్షిక సంస్థలు, ప్రపంచ బ్యాంకులు. అంటే ఇది కేవలం ప్రభుత్వ నిధి మాత్రమే కాదు, ప్రపంచ పెట్టుబడిదారులు కూడా మన దేశం యొక్క ఓడల నిర్మాణంలో భాగం కాబోతున్నారు. మన దేశపు సముద్ర స్వప్నంలో ప్రభుత్వ లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. 2047 నాటికి మన దేశాన్ని ప్రపంచంలోని టాప్ 5 ఓడల నిర్మాణ శక్తులలో జాబితాలో చేర్చాలని చూస్తున్నాయి. అన్ని మార్గాలు స్పష్టంగా ఉన్నప్పటికీ ఒక్క విషయం మాత్రం మన దేశానికి అడ్డంకిగా ఉంది. అదే ఓడల హృదయాన్ని నడిపే మెరైన్ ఇంజన్. దీని మన దేశం ఇంకా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతానికి మంచి వార్త ఏమిటంటే, అమెరికా సుంకాల వల్ల మన దేశ ఎగుమతులు ఎక్కువగా ప్రభావితం కాలేదు. అయితే 50% సుంకాలు విధించడం వల్ల తమిళనాడులోని బట్టలు, దుస్తులు, యంత్రాలు, ఆటో విడిభాగాలు, తోలు, చెప్పులు లాంటి చాలా రంగాలు ప్రభావితమయ్యాయి. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి ఈ ఎగుమతిదారులకు మన దేశం ఆర్థిక ప్యాకేజీ ఇవ్వవచ్చు. అంతేకాకుండా మీకు ఒక శుభవార్త ఏమిటంటే, ట్రంప్ సుంకాలు విధించినప్పటికీ జూలై నెలలో అమెరికాలో మన దేశం యొక్క ఎగుమతులు దాదాపు 20% పెరిగాయి అని వార్తలు వస్తున్నాయి. అయితే మన దేశం దిగుమతి దాదాపు 13% పెరిగింది. అంటే అమెరికాకు ఇంకా మన దేశం యొక్క అవసరం ఉందని ఇది చూపిస్తోంది. మనల్ని అమెరికా వదులుకోలేదు. చివరికి సుంకాల విషయంలో అమెరికా వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో పాటు ఈ విధంగా చర్యలు తీసుకుంటే నౌకా నిర్మాణంలో టాప్ 5లో నిలుస్తుందా లేదా అని మన దేశం ఇంకేమైనా కఠినమైన చర్యలు తీసుకోవాలా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.